సంవత్సరానికి 1,30,000 దొబ్బి మా కాలేజ్ హాస్టల్లో పెట్టే ఫుడ్ ఆఖరి కుక్కలు కూడా తినాం. ఈ వీడియో పర్టికులర్ గా ఏ హాస్టల్ ని ఉద్దేశించింది కాదు, ఇంక్లూడింగ్ మా హాస్టల్ కూడా. జస్ట్ హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుందో చెప్పడానికి మాత్రం. ఈ వీడియో కొంచెం లెంత్ ఉండదు, ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. స్టార్ట్ చేద్దామా? మీకు చెప్పడం మర్చిపోయా, మాకు నియర్లీ ఇయర్ కి 5 lakhs అవుతుంది. దిస్ ఇస్ హౌ అవర్ కాలేజ్ మెస్ లుక్స్ లైక్. అది ఇరిపోయింది కదా, పెట్టి 1 year కూడా కాలేదు, అప్పుడు ఇరిపోయింది. కమింగ్ టు బ్రేక్ఫాస్ట్, మా హాస్టల్లో పెట్టే దాంట్లో కొద్ది గొప్ప బాగుండేదంట. అది ఇదే. ఆ రోజు టిఫిన్ బాగుందంటే అది కొంచెం ఎక్కువ తినే లంచ్ స్కిప్ కొట్టేస్తాను నేను. దీని పేరు ఉగ్గాని అంట. అసలు మా గోదావరి సైడ్ ఇలాంటి ఒక ఫుడ్ ఐటమ్ ఉన్నదన్న విషయం కూడా తెలియదు. అసలు బజ్జీలు చూసారో తక్కువ వెళ్తే ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. కమింగ్ టు మెయిన్ కోర్స్, అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కర్రీస్ తినమే మానేసాను. ఎందుకు అసలు ఇలా ఉంటే ఎవడన్నా తింటాడా? అసలు ఏం కర్రీలు రయ్యి? ఈ కర్రీ పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా తినడానికి చేస్తున్నట్లేదు, ఏదో చెయ్యాలన్న పేరు చేస్తున్నట్టు ఉంది. కమింగ్ టు సాంబార్, దాన్ని ఎవడన్నా సాంబార్ అంటాడారా? ఉప్పు కారం పసుపు చేశారు, దాంట్లో ఒక్క వెజిటేబుల్ కూడా కనబడట్లేదు. హాస్టల్కి వచ్చిన కొత్తలో ఇటు పెట్టే ఫుడ్ తినలేక హాస్పిటలైజ్డ్ అయ్యి 1 month బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఆ రీల్ కూడా నా ప్రొఫైల్లో ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. కమింగ్ టు బిర్యానీ, వారానికి ఒక్కసారి పెడతారు. ఆ పెట్టేదేదో మంచిగా పెట్టచ్చు కదరా. హైదరాబాద్ అంటేనే బిర్యానీ. నేను హైదరాబాద్కి వచ్చి తింటాను బిర్యానీ ఇది. కనీసం బాస్మతి బియ్యం కూడా వాడరు. దీనికన్నా రోడ్డు పక్కన దొరికే 100 రూపాయల బిర్యానీ 100 రేట్లు అయింది. అమ్మ ఈడు లవ్ ఏదని చెప్తున్నా. ఎవరన్నా మంచోడు ఫుడ్ ఇన్స్పెక్షన్ వస్తే మేము కట్టే ఫీజుకి ఇటు ప్రొవైడ్ చేసే ఫుడ్ కి వార్నింగ్ నోటీసులు ఇవ్వడం కాదు, డైరెక్ట్ సీజ్ చేసి దొరుకుతుంది. ఇంకెలా చెప్పుకుంటూ ఉంటే వస్తాను అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఫుడ్ ఏ రేంజ్ లో ఉంటుందో మా హాస్టల్లో. నేనైతే ఇదే ఫస్ట్ టైం హాస్టల్లో ఉండడం. మా హాస్టల్లోనే కాదు, మాక్సిమం మిగతా హాస్టల్స్ కూడా ఇలాగే ఉంటాయి అనుకుంటా. ట్యాగ్ దట్ కాలేజ్ హాస్టల్. మా క్యాంపస్ అండ్ హాస్టల్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ లో చేస్తా. కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఫాలో చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుద్దాం.